సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈ రోజు మనకు రేడియం వర్క్ అంటే క్యాబిన్ వర్క్, రేడియం వర్క్ అయితే జరుగుతుంది. క్యాబిన్ అండ్ బ్యాక్ డోర్ కు అండ్ సైడ్ లుక్ మొత్తం మనకు రేడియం స్టిక్కరింగ్ అయితే జరుగుతుంది. ఈ వీడియోలో మనకు స్టిక్కరింగ్ మొత్తం ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే చూపించబోతున్నాను. మనకు స్టిక్కరింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన లోగో కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇది మన లోగో సైడ్ మిర్రర్స్ కి అయితే వచ్చేస్తుంది. అండ్ స్టిక్కరింగ్ పిన్ టు పిన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మొత్తం స్టిక్కరింగ్ అయిపోయాక కూడా లాస్ట్లో మొత్తం బాడీ మొత్తం తిరిగేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది ఉంది కదా, దీనికి ఇక్కడి వరకు ఇట్లా స్ట్రోక్తో కట్ చేసుకుంటే మనకు ఇది అద్దం మొత్తం కవర్ చేస్తుంది కదా. ఇట్లా ఇట్లా ఇలా స్ట్రోక్తో కట్ చేసుకుంటే కనిపిస్తుంది, మనకు మంచిగానే కనిపిస్తుంది. కాకపోతే ఇట్లా కట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. ఇక్కడ మనం ఇది కూడా ఇట్లా స్ట్రోక్ తోటి కట్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఈ కింది ఇది ఇట్నే ఉంటుంది. ఇది తీసేయం, ఓన్లీ ఈ ఎడ్జ్లే ఈ విధంగా ఎడ్జ్. ఎందుకంటే మనకు లోపల నుండి మనం చూసినప్పుడు కూడా అవుట్లైన్ తీసేయాలి. అవుట్లైన్ తీసేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఇక్కడ కూడా కొంచెం కట్ చేస్తే మనకు నిజంగా లారీ ఉన్నట్టు, లారీ మిర్రర్స్ అట్లా వస్తుంది. ఈ అవసరం లేదు, ఈ ఇట్నే ఉంచండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎడ్జ్ పట్టుకొని కట్ చేసేసుకొని. సుశ్రుత్ వశిష్ఠ గౌడ్, ఇది మా అన్న పెద్ద కొడుకు పేరు, ఇది నా పెద్ద కొడుకు పేరు. అగత్య కౌండిన్య మహాద్యుత్. అగత్య కౌండిన్య నా చిన్న కొడుకు పేరు, మహాద్యుత్ మా అన్న చిన్న కొడుకు పేరు. ఇవన్నీ వచ్చేసి ఫ్రంట్లో మొగలగాని బ్రోస్, అంటే మొగలగాని అనేది మా ఇంటి పేరు. అంటే కౌండిన్య అంటే మా గోత్రం. వేసిన తర్వాత మొత్తం అవుట్లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్దామా. దాని మీద ఆ టేబుల్ ఎక్కుద్దంటారా, ఈ డ్రమ్ వేసుకుంటారా? ఇది వేసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్, తెలుగు TRUCKVLOGS హరీష్. సో ఫస్ట్ అయితే కొన్ని అయితే అనుకున్నా స్టిక్కరింగ్, మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే మధ్యలో ఒక అదో ముక్క పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా, స్టార్ట్ చేసాను. వాళ్ళని అడిగిన చెప్తారు. అన్న సత్యనారాయణ అంట. ఓకే, ఆయన లంచ్కి వెళ్ళినట్టున్నాడు. పేరు వచ్చేలా చూడండి. గ్లాస్ దించుకోండి, ఆ వర్క్ అయిపోయింది. గ్లాస్ దించుకోండి, ఇబ్బంది అవుద్ది. పైన సెట్ చేసేయండి, తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను. ఎట్లాగా టేబుల్ కట్టర్ తీసేసినా కూడా మళ్ళీ నా ఇంకో బండిలోకి పనికి వస్తుంది. కిందిగా మందం ఉందా, అది ఎట్లుంది ఏమన్నా ట్రై చేయండి. ఆ హోల్ కిందికి హోల్ కాకుండా ఏమన్నా ఇట్లా ఇటు సైడ్కి హోల్ పెట్టుకొని ఏమన్నా చేసుకోవచ్చా? కిందికి అవపడకుండా సైడ్కి హోల్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చా? సైడ్కి హోల్ పెట్టి ఇట్లా మనకు లోపల అట్లా కనిపించకుండా ఈ సైడ్కి హోల్ పెట్టి సెట్ చేసుకో. ఓకే, సో ఇప్పుడు మన వెహికల్ లోపలనైతే ఎలక్ట్రీషియన్ గారు అయితే వచ్చారనమాట. మనకు లోపల మొత్తం సెట్టింగ్స్ అంటే పార్కింగ్ లైట్స్ అండ్ రివర్స్ లైట్, రివర్స్ హారన్ అండ్ బ్యాటరీ హారన్ అయితే వేపిస్తున్నా. బ్యాటరీ హారన్ కూడా మనకైతే సెట్ చేస్తారు. బ్యాటరీ హారన్ కూడా మనకు లోపలనైతే సెట్ చేస్తారు. దానికైతే మొత్తం వైరింగ్ అయితే చేయాలి కదా. సో దాన్ని అయితే ఎలా చేస్తే వీలుగా ఉంటుంది అనేది అయితే మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఈరోజు మొత్తం కొలతలు అయితే తీసేసుకొని రేపు మనకు వైరింగ్ మొత్తం అయితే లాగేస్తారనమాట. ఓకే,
ఇందులోనే కట్ చేసి పెట్టేసి దాంట్లో పెట్టేసేస్తాం. సెల్ పడినాయి. చార్జర్లు వచ్చి ఇక్కడండి. ఇక్కడ సీట్ ముందుకు వస్తుంది. వస్తుందిలేండి, నేనే జరిపాను. బ్యాటరీస్ ఎప్పుడు మొత్తం అంత అయిపోయినా కనెక్షన్ ఇస్తారా బ్యాటరీస్? అంటే ఓన్లీ వెల్డింగ్ పని ఉండకూడదు, వెల్డింగ్ పని అంత అయిపోయినాక బ్యాటరీ కనెక్షన్ వచ్చేస్తుంది. పొద్దున్న ఎట్లా కేక్ అలా పెట్టేసేయండి ఉంటుంది. మనకి ఇక్కడ వైరింగ్ లాక్కోవడానికి అయితే చిన్న పైప్ అయితే వేస్తున్నారు. ఆ పైప్లో నుంచి అయితే మనకు వైరింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ లైట్స్ కూడా మనకు బంపర్కి ఈ పై బంపర్ ఉంది కదా, దానికైతే 2 LED లైట్స్ అయితే వేస్తున్నా. అండ్ లోపల బ్యాటరీ ఆరన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి చిన్నది ఆరెంజ్ బల్బు, ఎందుకంటే మనకు నైట్ టైంలో బల్బ్ ఇటు కొట్టినప్పుడు మనకి సెల్ ఇది ఉంది కదా, సో ఇందులో నుండి మనకు కొంచెం మంచి క్లియర్గా విజిబిలిటీ బాగుంటుంది, అంటే అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆరెంజ్ లైట్ అయితే వేపిస్తున్నా. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పనులు చేపించేటి. వెల్డింగ్ వర్క్స్ మొత్తం అయిపోతే మనకు బ్యాటరీ కనెక్షన్స్ అయితే ఇస్తారు. సో గైస్, ఇప్పుడు మనం వచ్చేసి రేడియం స్టిక్కరింగ్ షాప్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు నేమ్ బోర్డ్ అయితే రెడీ అయితే అవుతుంది. దీని మీద వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తున్నారు. మధ్యలో వచ్చేసి సేమ్ మన పాత బండికి ఎలా ఉందో అదే విధంగా శివపార్వతుల ఫోటో అయితే వస్తుంది. అండ్ ఇంగ్లీష్లో శ్రీ సూర్యప్రభ లారీ సర్వీస్ అని అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తం కంప్లీట్ అయ్యాక మనకు లుక్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు రేడియం వర్క్ లో భాగంగా మనకు ఫ్రంట్ నేమ్ బోర్డ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు టాప్ క్యారేజ్కి అయితే వెళ్తుంది. ఆ క్యారేజ్ ముందు అయితే సో ఈ బోర్డ్ అయితే వస్తుంది. సార్ అయితే మన నేమ్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు, శ్రీ సూర్యప్రభ లారీ సర్వీసెస్ నేషనల్ పర్మిట్. మన నేషనల్కే తిరుగుతాం కదా ఎప్పుడైనా ఆల్ ఓవర్ ఇండియా, సో ఆ విధంగా మన నేషనల్ పర్మిట్ అయితే వేయించాము. ఇది రేడియం స్టిక్కర్ అన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ కూడా మనకు రేడియం స్టిక్కర్ తోటి వస్తుంది. ముందు నుండి ఏదైనా వెహికల్ వచ్చేస్తే మనకు క్లియర్గా బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది. బోర్డు చూసా వచ్చింది కదా, బోర్డు తీసుకొచ్చాను చూసా, బాగుంది. ఓన్లీ బ్యాక్ డోర్కి వేస్తున్నారా ఇప్పుడు? ఓకే, ఇక్కడ వీళ్ళది అయిపోయాక ఇటు చేసుకుంటే. అండ్ ఇక్కడ మనకు ఈ నెంబర్ ప్లేట్ మీద కూడా ఎల్లో స్టిక్కర్ వచ్చేస్తుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి స్టాప్ ప్రొసీడ్ రాస్తారా? అదే ఓకే ఓకే. ఫ్లవర్ దీని మీదనా? ఓకే. ఇక్కడ వెనక మడ్గర్ ప్యాడ్ ఉంది కదా, రబ్బర్ ప్యాడ్. సో దాని మీద అయితే ఈ విధంగా సిల్వర్ కలర్లో మనకు 2024 అండ్ డబ్బాలు చెస్ ఆకారంలో డబ్బాలు అయితే వస్తున్నాయి. అండ్ పైన అల్యూమినియం ప్యాడ్ అయితే ఉంది కదా, ఆ అల్యూమినియం ప్యాడ్లో మనకి ఈ విధంగా ఫ్లవర్ అయితే వస్తుంది. లోటస్ ప్లస్ 2024 అని వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు మడ్గర్ ప్యాడ్ మీద వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు మొత్తం స్టిక్కరింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. మనది ఎట్లాగో ఈ మంతే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3M రెడ్ స్టిక్కర్ అయితే వేసేసాము. ఇది వచ్చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహబూబాబాద్ మే 2024, ఎందుకంటే మనది ఎట్లాగో ఇదే నెలలో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి. అండ్ మనకు సెంటర్లో బ్యాక్ సైడ్ కూడా మన లోగో అయితే వస్తుంది. చాలా నీట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మన కింద వైట్ బార్డర్ ఉంది కాబట్టి ఈ విధంగానైతే వస్తుంది. అన్న స్టిక్కరింగ్ చేసేటప్పుడు మనం పోయి మధ్యలో చెవుల గుసగుస పెడితే కొంచెం డైవర్ట్ అవుతాడు. తర్వాత మాట్లాడుకుందాం, మనం స్టిక్కర్ వేసినాక తర్వాత చెప్తా. సో ఇక్కడ మన కోరికను మన్నించి మన కోసం మన స్టిక్కరింగ్ అయ్యేటప్పుడు ఒక వీడియో తీయండి అని బెజవాడ ఆర్ట్స్ బ్రదర్ని అయితే పొద్దుగాల ఫోన్ చేసి పిలవడం అయితే జరిగింది. సో మన కోసం అయితే బెజవాడ ఆర్ట్స్ బ్రదర్ కూడా వచ్చారు. మన ఛానల్లో ఇప్పటివరకు ఎవరైనా బెజవాడ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి అన్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో నగర్లో జరిగే ప్రతి ఒక్క బండి మోడిఫికేషన్ వీడియోస్ అయితే అన్న త్వరలో
లాంగ్ లెంత్ వీడియోస్ అయితే చేయబోతా ఉన్నాడు. సూపర్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానైతే మనకు లారీలో వర్క్ అయితే చేయించుకుంటారు కదా, ఆల్ట్రేషన్ వర్క్. సో అన్ని వీడియోస్ అయితే అన్న కవర్ చేస్తాడు. లాంగ్ లెంత్ వీడియోస్ ఇప్పటి నుండి ఓన్లీ షార్ట్ వీడియోస్ కాదు, లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే అన్న గట్టిగా సిద్ధపడ్డాడు. అండ్ మనకైతే ఈ విధంగా బాడీ ఆర్టిస్ట్ వర్క్ కానీ, బాడీ బిల్డింగ్ వర్క్ కానీ అన్నీ అన్న ఛానల్లోనే అయితే ఉంటాయి. తప్పకుండా వెళ్ళి బెజవాడ ఆర్టిస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన లోగో మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి అదిరిపోయేటట్టు అయితే కనిపిస్తూ ఉంది, సూపర్గా ఉంది. అండ్ అన్నను డిస్టర్బ్ చేయకుండా మనం అయితే మొత్తం టైం ల్యాబ్స్లో పెట్టేసుకొని ఒకసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా స్టిక్కరింగ్ అవుతుందో ఒకసారి అయితే చూద్దాం. సో గైస్ మనకు ఎల్ఈడీస్ అయితే ఈ విధంగానైతే సెట్ చేసాము. మనం పార్కింగ్ లైట్స్ వేసినప్పుడు అయితే మనకు ఈ విధంగా బ్లూ బార్డర్ అయితే వస్తుంది. అండ్ లోపలనైతే చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఎల్లో కలర్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని ఫుల్ లైట్ వేసుకుంటే మాత్రం ఇప్పుడు పార్కింగ్లో ఉంది కదా, మనకు సైడ్ బాడీకి కూడా లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఫుల్ లైట్స్ అయితే వేయొచ్చుద్దా అన్న, లైటే అన్న ఎల్ఈడి అయ్యి. సో ఈ విధంగా మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ఈ విధంగానైతే వస్తాయి అన్నమాట. 24 ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. చాలా పెద్ద, చాలా బ్రైట్గానైతే వస్తుంది ఫోకస్ అయితే. సో ఇది మన ఎలక్ట్రిక్ ముందు హెడ్ లైట్స్ ముచ్చటైతే. మనకు ఈ లైట్ సరిపోకపోతే మనకు ఈ విధంగా ఈ కింద ఎల్ఈడి లైట్స్ ఎక్స్ట్రా లైటింగ్ కోసం అయితే ఫిట్ చేయించుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం పార్కింగ్ లైట్స్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లోనైతే మనం అయితే పార్కింగ్ లైట్స్ అయితే వేసాము. అండ్ మీరు సైడ్కి చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ లోగో అండ్ అక్కడ నుండి ఇక్కడికి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం సైడ్ లైట్స్ అయితే, సైడ్ పార్కింగ్ లైట్స్ అయితే సెట్ చేసుకున్నాం. ఈ విధంగా మనం రివర్స్ హారన్ అయితే పెట్టించాము. మనకు దానికోసం స్పెషల్గా స్విచ్ అయితే వస్తుంది. మనం ఎలాంటి కంపెనీ వైరింగ్ అయితే టచ్ అయితే చేయలేదు. అండ్ దాని స్పెషల్ స్విచ్ మనం రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు ఆ స్విచ్ నొక్కేస్తే మనకి ఈ విధంగా హారన్ వచ్చింది. అండ్ అదే విధంగా లైట్ అయితే వెలగడం అయితే జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు పార్కింగ్ లైట్స్, కంపెనీ ప్రొవైడ్ చేసిన పార్కింగ్ లైట్స్ అన్నమాట అవి. దాని కింద స్టాండ్ వస్తుందా, కింద స్టాండ్ వస్తుందా దానికి? సో గైస్ రేడియం వర్క్ అయితే ఈరోజు సెకండ్ డే వర్క్ కూడా అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనకు నేమ్ బోర్డ్ అయితే పైకి అయితే ఎక్కిచ్చేసారు. అండ్ ఫ్రంట్లో అయితే ఏం రేడియం అయితే లేదు. అండ్ ఈరోజు మనకు స్పెషల్లీ వచ్చేసి బ్యాక్ అంటే సైడ్ డోర్స్కి అండ్ బ్యాక్ డోర్కి అయితే రేడియం అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకు రెస్పెక్టెడ్ డ్రైవర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక రేడియం స్టిక్కరింగ్ అయితే వేస్తాను. అండ్ ఒకసారి సైడ్ డోర్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 3 ఫ్లవర్స్ అయితే వస్తాయి నార్మల్ వెహికల్స్కి అయితే. మనం మధ్యలో అయితే మన యూట్యూబ్ లోగో అయితే వేసాము. అండ్ పైన వచ్చేసి మన నేషనల్ ఫ్లాగ్ అయితే వేసాము. మనకు టోటల్ అన్ని సైడ్ యాంగిలర్స్కి అయితే ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి టాటా మనకు స్పెల్లింగ్ అయితే రావాలి, టాటా అండ్ సిగ్నా 3525 అని చెప్పేసి మనదైతే వస్తుంది. సో బ్యాక్ డోర్ కూడా ఇంతే వర్క్, ఇంతకు మించి అయితే ఏం చేపియను. సో మొత్తం లుక్ ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. సేమ్ మనకు అటు సైడ్ చూసారు కదా, అటు సైడ్ ఎలా ఉందో మనకి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ 2 ఫ్లవర్స్ అండ్ ఒక మన యూట్యూబ్ సింబల్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అనమాట. సో రేడియం వర్క్ ఇంకా కొంచెం అయితే మిగిలి ఉంది. మ్యాక్సిమం రేపటి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. రేపు కంప్లీట్ అయిపోయాక మొత్తం ఎలా ఉందో చూపించేసి వీడియో అయితే క్లోజ్ అయితే చేస్తాను. సెంటర్ చేసేసి తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ అని రావాలి బ్లూ కలర్తో. అండ్ ఇక్కడ మనకు సైడ్ గ్లాస్కి అయితే మన లోగో అయితే వచ్చింది కదా, ఇదైతే ఇట్నే ఫుల్ వైట్ అయితే ఉండదు. దీనికి స్ట్రోక్ వేసి కట్ చేపిస్తాను అనమాట. నా బైక్ మీద చాలా వరకు మీలో చాలామంది చూసే ఉంటారు. సో దీనికైతే స్ట్రోక్ మొత్తం ఇట్లా ఫుల్ వైట్ రాకుండా మన లోగో ఉంది కదా, ఆ లోగో ఉన్నంత వరకు కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మనకు స్ట్రోక్ లైన్లో అయితే కట్ చేపిస్తాను. ఈ వర్క్ అయితే రేపైతే జరగవచ్చు మేబీ. ఇవి సెంటర్ అడ్డం పట్టీలు ఉన్నాయి కదా, డీజిల్ ట్యాంక్ అండ్ డిఈఎఫ్ అని రాసేసి వైట్లో మళ్ళీ నిలువు వేస్తారా? నిలువుగా మనకు సరిపోదు కదా. ఇక్కడ డిఈఎఫ్ అని వస్తుంది, లేకపోతే ఇక్కడ ఇది డైరెక్ట్ దీనికి వేస్తారా? దీనికి మనం డైరెక్ట్ ఈ ఫ్రేమ్కి వేసుకుందాం. మనం
ఇక్కడ డీజిల్ ట్యాంక్, ఇక్కడ డెఫ్ ఆయిల్ అన్నట్టు. అటు పక్కన మనది కిచెన్ ఉంది కదా, దానికి కిచెన్ లేకపోతే మై క్యాంటీన్, బ్యాక్ సైడ్ టూల్ బాక్స్. సో గైస్, మొత్తానికి మనకు రేడియం మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే అన్న చాలా టైం అయితే తీసుకున్నాడు. ఎంత టైం తీసుకుంటే వర్క్ అంత పర్ఫెక్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఫస్ట్లో చెప్పినవి కాకుండా కొన్ని మర్చిపోయినాయి, అండ్ మీరు నాకు గుర్తు చేసినవి కూడా కొన్ని అయితే ఎక్స్ట్రా వేపియడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఫ్రంట్ బంపర్కి అయితే రెస్పెక్ట్ డ్రైవర్స్ అని అయితే వేపించాను. అండ్ ఇదొక్కటి మనకు ఈరోజు మాడిఫికేషన్ అనమాట. అండ్ సైడ్స్ కూడా ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సైడ్ పోల్స్కి అయితే త్రిశూలం, ఓం అండ్ స్వస్తిక్, మనకు జెండా, జాతీయ జెండా ఈ షేప్లో వచ్చింది కాబట్టి దీనికైతే నేను జెండా అయితే వేపియట్లేను. కొన్ని రోజులు ఈ స్టీల్ని ఇలానే ఉంచుదాం, ఎందుకంటే మనకు మంచి షైనింగ్ అయితే ఉంటుంది స్టీల్ కాబట్టి కొన్ని రోజులు అయితే ఇలానే ఉంచుదాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన లోగోను కూడా మీరు మొన్న చూసిన విధంగానైతే ఉండదు, మొత్తం స్ట్రోక్ కట్ చేయించాను. మనకి ఇంతకుముందు గ్లాస్ మొత్తం వైట్ అయితే వేసాడు కదా అన్న, సో ఈ విధంగా నేనైతే స్ట్రోక్ అయితే కట్ చేయించాను. అండ్ ఈ నెంబర్స్ అయితే ఇది నా వాట్సాప్ నెంబరు, మీరు కాల్ చేసినా కలవదు కాబట్టి మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అయితే అవుతా. ఇది వచ్చేసి నాన్నగారి నెంబరు. ప్లీజ్ మీకు చేతులు జోడించి మొక్కుతున్నా, నాన్నగారిని అయితే డిస్టర్బ్ చేయకండి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి, ఎందుకంటే ఆయన డ్యూటీలోనే ఉంటాడు. కొంచెం ఒకవేళ ఆయన ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నప్పుడు మీరు ఫోన్ చేశారనుకోండి, ఆయన చిరాకులు వేస్తే మళ్ళీ ఏమన్నా కొంచెం ఏదైనా అనడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ కాబట్టి నాన్నగారికి అయితే ఫోన్ చేయకండి. ఇది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతా, నేను చూడగానే రెస్పాండ్ అయితే అవుతాను. సో నాన్నగారికి అయితే ఫోన్ చేయకండి. అండ్ మనకు నిచ్చెనకు అండ్ ఇటు సైడ్కి అయితే మనకి ఈ విధంగా రేడియం అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైడ్ పోల్స్ అన్నిటికీ మనకు ఈ విధంగా మధ్యలో యూట్యూబ్ సింబల్, పైన జాతీయ జెండా అయితే పెట్టించాను. అండ్ మనకి వైట్ బార్డర్లో నేషనల్ పర్మిట్. అండ్ అసలు ఈ బండికి పూర్తిగా ఒక లుక్ తెచ్చింది అయితే ఈ పేరు అన్నమాట. ఈ సైడ్ వైట్ బార్డర్లో ఈ విధంగా తెలుగు ట్రక్ బ్లాగ్స్ అని అయితే రాపించాను, తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. అసలు మొత్తానికి బండి మొత్తంలో ఈ సైడ్ ఈ పేరే మనకు చాలా మంచిగా లుక్ అయితే కనిపిస్తుంది. బయట అంటే కొంచెం ఇరుకులో ఉన్నాం కదా, మనకు ఫోన్లో అంత ఫోకస్ కావట్లేదు. బండి బయటికి తీసాక ఒక ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో దింపుతాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనం 3M టేప్ అయితే వేసాము. మా దగ్గరనైతే ఇట్లా సైడ్ బాడీకి కూడా ఈ విధంగా మనకు టేప్ అయితే ఉండాలి కాబట్టి టేప్ అయితే వేసాము. ఈ సైడ్ యాంగిలర్స్కి మొత్తం అయితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 3M టేప్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ గురించి అయితే ఒకసారి చూసుకుందానండి. ఇక్కడ వచ్చేసి మనకు VR2 అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జాతీయ జెండా మళ్ళీ అగైన్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ సెంటర్లో మన ఛానల్ లోగో అయితే పెట్టామన్నమాట, నేషనల్ పర్మిట్. అండ్ మన బండి పూర్తి పేరు మీద ఓన్లీ ఒకే ఒక దగ్గర మనం తెలుగు లెటర్స్ అయితే వాడడం అయితే జరిగింది, ఉప్పలమ్మ తల్లి అని మా ఇంటి దేవత కాబట్టి ఇది తెలుగులో అయితే వేయించాను. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఏదైనా తెలుగు బండి వచ్చింది అనుకోండి, ఆ పేరు చూస్తే మన ఆంధ్ర బండి అని చెప్పేసి గుర్తుపట్టడానికి అయితే మనకి నిదానమే ప్రధానము ప్లస్ ఈ ఉప్పలమ్మ తల్లి అనేది కొంచెం ఎక్కువ ఐడియా అయితే వస్తుంది. అండ్ మన లోగో అయితే చాలా మందికి అయితే తెలుసు కాబట్టి ఇది చూస్తే బండి లోపల ఉన్నది నేనే అని అయితే అందరైతే గుర్తుపడతారు. సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ స్టిక్కరింగ్ అయితే వచ్చింది. అండ్ ఇదంతా మనకు బండి ఎంత లెంత్ ఎంత విడ్త్ ఉందని చెప్పేసి ఈ స్టిక్కర్ అయితే మనకు వెనక వచ్చే వెహికల్స్కి అయితే తెలుస్తుంది అనమాట. నైట్ పూట మనకు లైట్ ఫోకస్ పెడితే ఈ రేడియం అనేది అయితే మెరుస్తుంది అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మెరుస్తుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ కూడా రేడియం స్టిక్కరింగ్ అయితే వేస్తారు, నేను ఎందుకు వేయలేదంటే ఇక్కడికి ఎలాగో మనకు పట్టా అయితే దిగుతుంది కాబట్టి ఈ పైన వేసినా కూడా ఎంటీ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా కనిపించదని చెప్పేసి నేనైతే ఈ పైన ఏ స్టిక్కరింగ్ అయితే వేయలేదు. మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూసుకున్నారు కదా, సేమ్ అదే విధంగా మనకు రైట్ సైడ్ కూడా స్టిక్కరింగ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ టూల్ బాక్స్ అని, అటు కిచెన్కి కిచెన్ అని, ఇక్కడ మనకు డీజిల్ ట్యాంక్ అని అయితే రాపిచ్చాను. ఈ సీట్ కూడా మనదే, సీట్ లోపల వేసుకోవాలి. ఇదన్నమాట మొత్తం. ఇటు సైడ్ కూడా స్ట్రోక్ అయితే కట్ చేశాడు. బండి మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 0.0001% మిగిలింది. బండి దిగబడ్డప్పుడు టైర్లు రొటేట్ అయితే మనకు జాకీ పెట్టుకోవడానికి పైన ఒక ఛానల్కి ఒక బద్దె ఉంటే పెంచమని అయితే చెప్పాను. సో అదైతే రేపైతే చేస్తారు. అండ్ లోపల సైడ్ గ్లాసెస్కి కూడా మెస్ పెట్టమన్నాను, అది వచ్చేసి అయితే రేపైతే అయిపోద్ది. సో ఇదన్నమాట ఓవరాల్గా మన స్టిక్కర్ వర్క్ అయితే. వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి స్టిక్కరింగ్ వర్క్ అయితే ఎలా ఉందో అండ్ నా థాట్స్ ఎలా ఉన్నాయో ఒక
కామెంట్ అయితే చేసి చెప్పండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.